హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మరి ఉదయకాల సమయంలో మరి ఫేస్బుక్లో, యూట్యూబ్లో మరి ఆన్లైన్ సర్వీస్ లో పాల్గొన్న వారికి నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి అందరూ ఆరోగ్యంగా బాగున్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటంటే, వాక్యము చాలా ప్రాముఖ్యమైన వాక్యము ఏంటంటే, ఒక విశ్వాసి మరి కానీ సంఘము కానీ శక్తి లేకుండా ఉంటే మరి ఎంతో దేవునికి ఎంతో అవమానకరం. హల్లెలూయా. శక్తి లేని సంఘము, శక్తి లేని విశ్వాసి మరి దేవునికి అది అవమానకరము. మరి దేవునికి ఏ విధంగా కూడా ఉపయోగపడని విధంగా ఉంటాడు. హల్లెలూయా. రక్షణ ఉంటుంది, మరి చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాము, కానీ సంఘముగా ఇక్కడ భూమి మీద మరి అన్నిటిపైన అధికారము అనేది దేవుడు ఇచ్చాడు మనకు. ఆ ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకోకుండా, ఆ శక్తిని నిరుపయోగంగా మరి లోకానికి చూపించకుండా ఫెయిల్ అయ్యి మరి దేవుని దగ్గరికి వెళ్తే అది దేవునికి అవమానం. హల్లెలూయా. రక్షణ ఉంది కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తుండొచ్చు, కానీ ఆయన సర్వముపై అధికారం ఇచ్చాడు సంఘానికి, అధికారులపై, ప్రధానులపై, రకరకాలుగా. అయితే ఆ పవర్ అనేది ఎందుకు విశ్వాసిలో లేదు అనేది ఒక రీజన్, కారణం చూస్తే మొట్టమొదటిది ఏంటంటే అవిశ్వాసం. దేవుడు ఓన్లీ ఏ గాడ్ ఆఫ్ థియరీ అంటారు, అంటే థియరిటికల్ గాడ్. అంటే పుస్తకాలలో చదివాము దేవుణ్ణి, దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా చేశాడు, దేవుడు ఈ విధంగా మరి వారి జీవితాలలో చేశాడు అని మనము బైబిల్లో చూస్తే అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ నీ జీవితంలో, నా జీవితంలో ఇలా చేశాడు, ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పడానికి అనేక సాక్ష్యములు ఉండాలంట. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి అప్పుడు వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత శక్తి ఉన్నదా వీళ్ళ దగ్గర క్రైస్తవులలో అని ఆశ్చర్యపోతారంట. హల్లెలూయా. మరి అట్టి ఆశ్చర్యకరంగా ఒక విశ్వాసి ఈ భూలోకంలో జీవించాలి. అనేక మార్లు విసిగిపోయి, ఫ్రస్ట్రేషన్ అయిపోయి, నా జీవితం అంతా దుర్భరం అయిపోయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మరి నా కుటుంబం బాగాలేదు, ఎప్పుడు పిల్లలు గొడవ, ఇలా రకరకాలుగా, నేను సరిగా చదువుకోలేదు, చదువుకున్న ఉద్యోగం లేదు, హాస్పిటల్లో ఉన్నారు, బాగాలేదు, ఇలా రకరకాలుగా ఒక మానవుడు బాధపడుతుంటాడు. ఈ లోకంలో ఒక దేవుని తెలియని వ్యక్తి బాధపడుతుంటాడు, దేవుడు తెలిసిన వ్యక్తి కూడా బాధపడుతుంటాడు. అదే అక్కడ సమస్య. విశ్వాసి కూడా బలహీనంగా ఉండడం అనేది దేవునికి నచ్చని కార్యం. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి దానికి కారణాలు అనేకమైనవి ఉన్నాయి. ఒక ప్రకటనలు 3:14 నుంచి ఒకసారి చదువుతాను చూడండి. దాంట్లో ఏముందంటే, ఒక నులివెచ్చని సంఘము ఎలా ఉంటుంది అనేది అక్కడ అందులో ఉన్నది. ప్రకటనల గ్రంథము రెవల్యూషన్స్ 3:14, ప్రకటనలు 3:14 నుంచి 22, రెవల్యూషన్స్ చాప్టర్ 3:14-22. హల్లెలూయా. 3వ అధ్యాయము 14 నుంచి చదువుతాను. లవదోకియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయి ఉన్నవాడు చెప్పుచున్న సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, బైబిల్లో ఏమంటుందంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయి నుద్దేశించి ఉన్నాను. ఇలా చదువుకుంటూ పోతే అంటే ఈ స్క్రిప్చర్స్ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఒక నులివెచ్చ, చల్లగా లేకపోవడము లేదా వెచ్చగా లేకపోవడం, నులివెచ్చగా ఉన్నారు. ఆ లవదోకియ సంఘం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ వాక్యాన్ని ఒకవేళ మనం తీసుకుంటే, మరి దేవునిలో విశ్వాసి అంటాము మనము, కానీ హృదయంలో అవిశ్వాసం ఉంటుంది. ఆ దేవుని శక్తిని మనం ఇతరులకు చూపించడంలో ఏమవుతామంటే ఫెయిల్ అవుతాము. దేవుని శక్తి, మనలో ఉన్న శక్తి, ఆ దేవుని శక్తిని అనేక అన్యులు చూడాలి. మరి వీరి ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి, ఇంత బలంగా ఉండడానికి కారణం ఏంటి, ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అని వాళ్ళు అడగాలి. అడిగితే మా సంఘంలో మేము మా దేవుని ప్రార్థిస్తాము, ఆ దేవుడు జీవం గల దేవుడు, అద్వితీయుడు,
అక్షయుడు, ఆయనకు సమస్తము సాధ్యము, ఇలా మనము ఎప్పుడైతే వారికి తెలియజేస్తామో మరి మేము కూడా సంఘానికి వస్తామని పరిగెత్తుకుంటూ వస్తారు. యాకోబు దేవుని మందిరానికి ఎలా వస్తారంట? గుంపులు గుంపులుగా వస్తారంట, గుంపులు గుంపులుగా సంఘం. కానీ నేటి పరిస్థితి చూస్తే సంఘాలన్నీ ఖాళీగా ఉంటాయి, లేదా అంటే వచ్చినా కానీ శక్తి లేకుండా కూర్చొని ఉంటారు. ఆదివారం కాబట్టి, నీ పేరు పీటర్ జాన్ కాబట్టి మరి సంఘానికి రావాలి, చిన్నప్పటి నుంచి వస్తున్నాము కాబట్టి రావాలి, కూర్చోవాలి, సంఘంలో పాటలు పాడినామా, వెళ్ళిపోయినామా. కానీ ఆ దేవుని శక్తి మనలో పనిచేస్తుందా? సంవత్సరాల తడబడి మనం సంఘానికి వస్తున్నాం, సంవత్సరాల తడబడి దేవుని వాక్యము చదువుతున్నాం, సంవత్సరాల తడబడి మరి సాక్రిమెంట్ తీసుకుంటున్నాం, సంవత్సరాల తడబడి మరి సంఘంలో లేకపోతే పెద్ద పెద్ద క్రూసైడ్లలో దైవజనులతోటి మనం చేతులు వేయించుకొని ప్రార్థించుకుంటుంటాం. మరి ఆ అభిషేకం కావాలి బ్రదర్ అంటారు. ఏంటి అంటే నాకు అభిషేకం, నన్ను అభిషేకించండి అంటారు. అభిషేకం చేసి వెళ్ళిపోతాడు దైవజనుడు చేసి, తర్వాత కూడా బ్రతుకు అలాగే ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు ఉన్నప్పుడు ప్రార్థించండి బ్రదర్ నాకు అభిషేకం కావాలా అంటే ప్రార్థించి వెళ్ళిపోతాడు ఆ దైవజనుడు. కానీ జీవితం కూడా మరి ఏం మార్పు ఉండకుండా అదే పరిస్థితిలో ఉంటుంది. ఎందుకు అని ఎప్పుడైనా ఎంక్వైరీ చేశారా? పరిశోధించారా? నా జీవితం ఇలా ఎందుకు ఉన్నది అని, ఎందుకు మార్పు లేకుండా ఉన్నది అని? ఎందుకు అంటే అనుదినము ఒక విశ్వాసి అనే వ్యక్తి ఎదుగుతూ ఉండాలా. అనుదినము దేవునిలో అనుదిన ఆహారం అంటారు కదా, దేవుని దగ్గర నుంచి రెగ్యులర్గా పొందుకోవాలి. ఏంటి? దేవుని మాట. నాకు 30 ఏళ్ళ కిందట దేవుడు కలిశాడండి, దేవుడు దర్శించాడు. అందుకే నేను ఇప్పుడు ఇలా ఉన్నా. 30 ఏళ్ళ కిందట దర్శిస్తే ఇప్పుడు దర్శించలేదా? నిన్న దర్శించలేదా? మొన్న దర్శించలేదా? అంటే ఇవాళ రాత్రి మరి నువ్వు ప్రార్థిస్తుంటే దేవుడు నిన్ను దర్శించడా? ఎప్పుడో దర్శించిండు, కరెక్టే. దేవునితోటి నిత్యము సహవాసము అంటే అంత క్లోజ్నెస్, ప్రాక్సిమిటీ ఎప్పుడైతే ఒక విశ్వాసికి ఉంటుందో, దేవుని గురించి ఎంత గొప్పగా తెలుసుకుంటాడో, ఎన్ని విషయాలు తెలుసుకుంటాడో, తన జీవితంలో ఆశీర్వాదాలు కానీ మరి ఆ ఒక శక్తి కానీ లోకానికి ఎంతమంది కనబడుతుందంటే వీరి దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. నీతో మాట్లాడితే చాలు ఒక వ్యక్తి, అతనికి స్వస్థత వస్తుంది, లేదా అతని హృదయంలో ఉన్న వేదనంతా తొలగిపోతుంది. ఎందుకు అంటే నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న దురాత్మ ఇన్ఫ్లుయెన్స్ చేసి తరిమే సామర్థ్యం ఉన్నది. హల్లెలూయా. చీకటికి వెలుగుకి ఏం లేదు, సంబంధం లేదు. నీలో ఎప్పుడైతే వెలుగు ఉంటుందో, చీకటి ఉన్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ వెలుగు అనేది అక్కడికి వెళ్ళి ఆ చీకటి పారదోలుతుంది. హల్లెలూయా. సంఘము అంత బలంగా ఉండాలి అని యేసయ్య కోరుకుంటున్నాడు. కానీ నేటి పరిస్థితి చూస్తే సంఘానికి రాకపోవడము, లేకపోతే సంఘం బిజీ ఉన్నాం బ్రదర్స్, సంఘంలో ఆఫీస్ ఉన్నది, లేకపోతే ఇంకేదైనా ఉన్నది, ఈ పేరెంటానికి వెళ్ళాము, ఏదో వెళ్ళాము, కరెక్టే, అవన్నీ కరెక్టే ఉన్నాయి. కానీ యేసయ్య కాడ, దేవుణ్ణి దర్శించే కాడ, ఆరాధించే కాడ ఎక్కడ కాంప్రమైజ్ చేయడానికి వీలేదు. హల్లెలూయా. రాబోయే దినాలలో ఇప్పుడు చూస్తే ఇన్ని రోజుల నుంచి సంఘం లేదు, రాబోయే దినాలలో ఎలా ఉంటుందో తెలియదు. మరి మనం సిద్ధపడాలి కదా, సంఘముగా సిద్ధపడాలి, బలము తెచ్చుకోవాలి, గొప్ప కార్యాలు అనేకులు చూడాలి. మరి దేవుడు రాకడా అంటారు, రాకడకు సిద్ధపడవా? సిద్ధపడాలి కదా. ఆ సిద్ధపడాలంటే మనలో ఉన్న భయము, మనలో ఉన్న అవిశ్వాసము, మనలో ఉన్న ఆ శక్తి లేని తనాన్ని తొలగించుకోవాలి. ఎలా? భయం. నిజమే, సమస్యలు వచ్చినప్పుడు నాకు కూడా భయం అవుతుంది. నేను కూడా అయ్యో ఎలా అని నా హృదయంలో కూడా కలవరం వస్తుంది. కానీ వాక్యము తీసి దేవుని సన్నిధానంలో కూర్చుంటే దేవుడు బయలుపరచడం మొదలు పెడతారు. ఇలా చేయాలి, ఇలా బయటికి పడాలి, ఇలా తప్పించుకోవాలి అని. హల్లెలూయా. ఒకవేళ దేవుని శక్తి నిలకడగా నీలో లేదనుకోండి, ఎప్పుడైనా ఉజ్జీవ కూటమిలోకి వెళ్ళి ప్రార్థించి స్తోత్రం దేవా నైనా అని కొంచెం ఎక్సైట్ అయిపోయి వచ్చి, అమ్మయ్యా ఈరోజు దేవుడు, ఐ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి నేను ఆస్వాదించాను అని ఇలా మాట్లాడుతుంటాము. మళ్ళీ రెండో రోజు నుంచి, ఒక రోజు బాగుంటాం, రెండో రోజు మూడో రోజు నుంచి ఏమైపోతుంది అంటే అక్కడ చల్లగా అయిపోతుంటాం. నార్మల్ రొటీన్ లైఫ్, మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళిపోవడము, అది చేయడం ఇది చేయడం కరెక్టే. కానీ మరి ఆ ఉద్యోగం ఏది?
నీ హృదయంలో ఆ సంతోషం ఏది? ఆ రివైవల్ ఏది? అంటే కూటమిలో వెళ్ళినప్పుడు, లేకపోతే సంఘంలో ఆ ఆదివారం ఆరాధనలో ఉన్నప్పుడు పాడినాం, ఆరాధించినాము, భాషల్లో మాట్లాడినాం, స్తుతించాము, మరి వాక్యం బలంగా విన్నాం, అమ్మయ్య దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. నెక్స్ట్ డే సోమవారం కూడా నీతో మాట్లాడాలి, మంగళవారం కూడా మాట్లాడాలి, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, నెక్స్ట్ సాటర్డే, అంటే రోజు దేవుడు నీతోటి మాట్లాడాలి. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఒక మాట ఉన్నది, ఏంటి అంటే ఒకవేళ ఫ్రెష్నెస్ అంటే సామెతలు, కీర్తనలు, సామ్స్ 92:10, కీర్తనలు 92:10 ఒకసారి చదువుతాను, చూద్దాము. కీర్తనలు 92:10లో ఏముందంటే, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ఎవ్రీ డే ఫ్రెష్ అనాయింటింగ్. చూడండి, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. క్రొత్త తైలముతో అంటబడాలి. ఎవ్రీడే ఎ ఫ్రెష్ అనాయింటింగ్. నిన్నటి అభిషేకం కాదు, దేవుడు నిన్న దర్శించాడు, మాట్లాడాడు. మరి ఇవాళ కూడా మాట్లాడాలి. ఇవాళ కూడా దేవుడు ఏం చేయాలి? క్రొత్త తైలముతో నేను అభిషేకించాలి. దైవజనుడు వచ్చాడు, పలానా మీటింగ్కి వచ్చాడండి, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1999 లేకపోతే ఒక 2005 గాడ్ అనాయింటెడ్ మీ త్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. కరెక్టే. క్రొత్త నూనెతో నా తలంటి అంటాడు. ఎవ్రీడే, ప్రతిరోజు నీవు అభిషేకింపబడాలి. దేవుని దగ్గర నుంచి ఒక మాట పొందుకోవాలి. అభిషేకము నిలకడగా ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా పొందుకుంటుంటావో ఆ శక్తి నీలో నిలకడగా నిలుస్తుందంట. దేవునిలో ఆ దేవుని శక్తి నీలో నిలకడగా ఉంటుంది. ఇఫ్ యూ ఫెయిల్ టు హోస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్, యూ విల్ హ్యావ్ ఫ్రస్ట్రేషన్ ఇన్ యువర్ లైఫ్. అంటే దేవుని శక్తి నీలో నిలకడగా లేని ఎడల నీ జీవితంలో ఎప్పుడు దుఃఖము, కృంగుదల అనేది ఉంటుందంట. ఎందుకు? ఆ ఒక శక్తి నిలకడగా లేని టైంలో. ఉద్యమం ఉంటే ఆదివారం ఆరాధన రాగానే బలపడతాం, అన్నీ చేస్తాం, హల్లెలూయా, స్తుతి, మహిమ. మరి సోమవారము భయము, ఆందోళన, కలవరము. నిత్యము ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తూ కొత్త త్రైలముతో అభిషేకింపబడాలి. హల్లెలూయా. అదే అంటున్నాడు కీర్తనకారుడు, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. అంటే ఎవ్రీడే ఫ్రెష్ అనాయింటింగ్ ఈజ్ నీడ్. ఎవ్రీడే ఫ్రెష్ అనాయింటింగ్, నూతన అభిషేకం. చూడండి 2 పేతురు 1:10 చూద్దాం. 2 పేతురు 1:10 చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. 2 పేతురు 1:10 వాక్యం ఏమంటుందంటే, ప్రతి ఒక్కరూ పిలువబడిన వారు. నేను చదువుతాను చూడండి. 2 పేతురు 1:2 పీటర్. ఓకే, 2 పేతురు 1:10 రైట్. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ త్రొట్టిల్లరు. చూడండి ఇక్కడ ఏమాట ఉందో, 2 పేతురు 1:10 ఏముందంటే, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడాలి. నీ పిలుపును నీ యొక్క ఏంటది, పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడాలంట. నీ పిలుపు, హల్లెలూయా, ఏర్పాటును అంటే నువ్వు పిలిచినవాడు, ఏర్పరచబడినవాడు. పిలువబడ్డవాడు, ఏర్పరచబడ్డవాడు. హల్లెలూయా. ఉట్టి పాస్టర్లు, ఎవాంజలిస్టులే కాదు. నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకుంటేనే నువ్వు పిలువబడ్డవాడవు కాదు, లేకపోతే పాస్టర్ అయితేనే నువ్వు ఏర్పరచబడిన వాడవు కాదు. హల్లెలూయా. వారి పని నిమిత్తము దేవుడు ఏర్పరుస్తాడు. ఏమేం చేయాలా? ఆయన రాజ్యము కట్టడానికి. పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడి, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. ఎట్టి క్రియలు? చూడండి, ఎట్టి క్రియలు
ఇక్కడ ఏమున్నదంటే మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టు మరి జాగ్రత్త పడాలంట. జాగ్రత్త పడాలి. అసలు ఒక విశ్వాసి జాగ్రత్త పడుతున్నాడా? ఈ లోకంలో ఇంత శ్రమ ఉన్నది, ఇంత తెగులున్నది, ఇంత బాధలున్నాయి. ఇప్పుడు చూస్తే కొత్తగా మిడతలు అంట, మిడతల దండు వచ్చి పంటలని నాశనం చేస్తున్నాయి. అసలు ఈ మిడతల దండు అనేటి ఏంటో తెలుసా? నాశనం చేయడానికి వచ్చినాయి. మరి తెగులు ఎందుకు వచ్చింది తెలుసా? నాశనం చేయడానికి వచ్చింది. మరి అట్లాంటప్పుడు వాటికి భయపడకంటే నా దేవుడు వాటిపైన అధికారం గలవాడు, తన బిడ్డలకు ఏ హాని కలగనీయడు, ఆయన రెక్కల చాటున కప్పుతాడు అని ఆయన సన్నిధానంలో కనిపెట్టి మరి రక్షణ లేని వారి గురించి మనం విజ్ఞాపన చేసి ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో మరి మనకు దేవుడు కవరింగ్ ఇస్తాడు, ఆయన రెక్కల చాటు. మరి అలాగే అన్యులను కూడా రక్షించి మరి ఆయన రాజ్యంలోకి రావడానికి ఒక మార్గం సరళమవుతుంది. హల్లెలూయా. చూడండి తిమోతి ఏముంది, 2 పీటర్ 1:10 అందువలన మీ పిలుపు ఏర్పాటును నిశ్చయమును చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి మీరిట్టి క్రియలు చేయరు వారైతే ఎల్లప్పుడూ త్రొట్టిల్లరట. ఎల్లప్పుడు ఎట్టి క్రియలు చూద్దాం. ఇదే 2 పేతురు 1:2 నుంచి చదువుతాను వినండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున దేవుని గూర్చినటువంటి మన ప్రభు అయిన యేసు గూర్చినటువంటి అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఈ మాట చూడండి, దేవుని గూర్చినట్టు ఆయనను మన ప్రభు అయిన యేసును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కావాలంట. అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనలకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందు ప్రభుత్వమును ఈ వాగ్దానము మూలమున మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారై ఉండినట్లు వాటిని అనుగ్రహించెను. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగి నా సంగతి మర్చి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడాగును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయువారైతే ఎల్లప్పుడూ త్రొట్టిల్లరు. నీవు ఎల్లప్పుడూ త్రొట్టిల్లొద్దు అంటే నువ్వు ఏం చేయాలా? ఇక్కడ ఉన్నాయి కదా, దేవుడు ఏమేమి చెప్పాడు? హల్లెలూయా. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలంట. మీ మట్టుకు మీరు అంటే మన మట్టుకు మనము పూర్ణ జాగ్రత్త గలవారుగా ఉండాలి. త్రొట్టిల్లొద్దు అంటే పూర్ణ జాగ్రత్త గలవారుగా ఉండాలి. ఆ దేవుని శక్తి బలహీనమైనది, మరి దేవుడు చేయలేడేమో అనే భయం వస్తుంది అంటే నువ్వు జాగ్రత్త పడాలి. నీ హృదయం కలవరపడకుండా వాక్యమందు దృష్టి పెట్టాలి. ఎందుకు ఈ సమస్య వచ్చింది, దీని నుంచి ఎలా బయటపడాలి అని జాగ్రత్తతోటి నువ్వు కనిపెట్టి నువ్వు ప్రార్థించాలి. చూడండి ఇక్కడ ఏముంది, ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణం యాడ్ చేయాలి. నీ విశ్వాసం ఉన్నది అని ఉట్టి ప్రార్థిస్తే కాదు, నీకు ప్రార్థనకు జవాబు రాదు. దానికి ఏం కావాలా? సద్గుణం కూడా యాడ్ చేయాలి. అంటే మంచి గుణగణాలు ఉండాలి. ఎదుటి వ్యక్తిని చెడగొట్టే పనులు చేసి వారి జీవితాలంతా దౌర్భాగ్యంగా ఇష్టం వచ్చినట్టు వారిని ఇబ్బంది పెట్టి, అంటే దుర్గుణముతోటి సద్గుణము లేక చేసి, అయ్యా నాయనా భూమి ఆకాశము సృష్టించిన దేవా అని నువ్వు ప్రార్థిస్తే గంటలు కాదు, సద్గుణం కూడా కావాలి. సద్గుణమునకు జ్ఞానం కావాలి. జ్ఞానములు 2 రకాలు ఉన్నది, హెల్తీ విజ్డమ్, అన్హెల్తీ విజ్డమ్. వాక్యము చదివినప్పుడు మరి ఏం చేయాలా? వాక్యాన్ని విభజించుకొని చదవాలి. జ్ఞానము దేవుని కొదువ అయితే నువ్వు ఏం చేయాలా? విశ్వాసముతో అడగాలి, దేవా నాకు జ్ఞానము దయచేయాలి. నువ్వు ఎప్పుడైతే ఎడతెగక అడుగుతుంటావో ఆయన ఇస్తుంటాడు. హల్లెలూయా. జ్ఞానమందు ఆశా నిగ్రహం కూడా కావాలి. ఆశా నిగ్రహం చాలామంది పడిపోతారు, ఎక్కువ దురాశతోటి పడిపోతారు.
అనవసరం. నీకు దేవుడు సమస్తం ఇస్తాడు, కానీ దేవుడు సమస్తం ఇస్తాడు నిన్ను సిద్ధపరిచి ఆ ఆశీర్వాదాలకు అర్హునిగా చేసి, ఒకవేళ నీలో అవిశ్వాసం ఉంటే అది తొలగించి నిన్ను విశ్వసించేలాగా చేసి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అబ్రాహాముకి ఏమైంది? వాగ్దానం ఇచ్చాడు, కానీ లోపల అవిశ్వాసం ఉండే. నవ్విండ్రు సారా కానీ అబ్రాహాము, నీకు సంతానం ఇస్తా అంటే నవ్విండ్రు, మాకైతుందా ఇంత వయసులో అది. దేవుడు ఏం చేసిండు? కొంచెం స్ట్రెచ్ చేసిండు కాలాన్ని, సమయాన్ని. చేసినప్పుడు ఏమైంది అంటే, ఈ యొక్క కాలములో సమయంలో ఏమైపోయిందంటే వీరి అవిశ్వాసము పోయి ఏమైపోయిందంటే, దేవుడు నిశ్చయముగా రాళ్ళను సైతం రొట్టెలుగా చేయగలుగుతాడు, పిల్లని కూడా చేయగలుగుతాడు, దేవుడు గొప్పవాడు, ఇలా పలుకుతారంట. అవిశ్వాసం పోయి విశ్వాసంలోకి వస్తుంది. అంటే నీ డిలే ఏం చేస్తుందంటే నీ లోపల పని చేస్తుంది. అంటే నీ లోపల ఉన్న ఆ కఠిన హృదయాన్ని, నీ యొక్క ఆలస్యము, నీ జీవితంలో ఆ కఠిన హృదయాన్ని తొలగించి, అవిశ్వాసాన్ని తొలగించి, ఆ దేవుని పట్ల ద్వేషాన్ని తొలగించి, ఈ దేవుడు గొప్పవాడు. ఓర్పు, సహనము, ఆశ నిగ్రహము చాలా ఇంపార్టెంట్. నీ లోపల ఏమవుతుందంట? ఆత్మఫలాలు ఎదుగుతున్నాయంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆశ నిగ్రహం, సహనము కావాలంట. ఇది ఆత్మఫలము. సహనమునందు భక్తి, భక్తి అందు సహోదర ప్రేమ. సహనం ఉంది, ఆశ నిగ్రహం ఉంది, మంచి గుణం ఉంది. సహోదర ప్రేమ లేకపోతే ఎట్లా? చాలామంది స్వార్థము అంటారు. స్వార్థం, నాకే కావాలా, నా పిల్లలకే ఉండాలా, నేనే మంచిగా ఉండాలి, నా కుటుంబంలో మంచిగా ఉండాలి, నేనే ఉండాలా. దేవుడు మెచ్చేది కాదు అది. నీవు నీ ఆశీర్వాదము ఇతరులను ఆశీర్వదించే విధంగా ఉండాలి. ఇవన్నీ లేకపోవడం వలన శక్తిహీనంగా ఉంటుందంట. సంఘస్థులు కానీ విశ్వాసి కానీ బలహీనంగా ఉండి ఒకరినొకరిని ద్వేషించుకొని, ఒకరినొకరిని హింసించుకొని, దూషించుకొని, సద్గుణం లేకపోవడం వలన, సహాయం చేసే గుణం లేకపోవడం వలన, ఆశా నిగ్రహం లేదు, ఉట్టి భక్తి ఉన్నది లేదా ఉట్టి విశ్వాసం ఉంది. నాయనా విశ్వాసం ఉంది, నాకు నేను పొందుకుంటా ఆయన సంవత్సరాలు అవుతుంది, పొందుకుంటలేదు. ఎందుకు? చూడు, సద్గుణం కావాలి, ఆశా నిగ్రహం కావాలి, భక్తి కావాలి. దేవుని యందు భక్తి, దేవుని యందు విశ్వాసం ఉంది, భక్తి లేదు. భక్తి ఉంది, విశ్వాసం లేదు. దేవుడు ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడు. జ్ఞానమునందు ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం నందు సహనము, సహనం నందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ దయ కూడా కావాలట. దయ ఎవరికైనా లేని వారికి ఏదైనా నువ్వు సహాయం చేయడము అనేది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ గుణం మనలో డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ మనం చేసుకో బిలీవర్గా. నాది, నా కుటుంబము, బ్రదర్ నా జాబు సరిగ్గా ఉంటే చాలు, నాకు జాబ్ వస్తే చాలు బ్రదర్, ఇంకేమొద్దు నాకు, ప్రార్థన చేసి. చాలామంది అంటారు జాబ్ రాగానే చర్చి మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత జాబ్ ఊడిపోతుంది, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు మొదటి లైన్లో, చేతులెత్తి ప్రార్థిస్తుంటాడు. ఎట్లా ప్రార్థిస్తుంటాడు? నైనా స్తోత్రం అంటే. నేను అనుకుంటా వీడు సంవత్సరము 6 నెలల నుంచి రాలేదు, మళ్ళీ వచ్చిండు అంటే వీడు ఉద్యోగం పోయినట్టుంది. ఏమైందంటే ఆ ఉద్యోగం వచ్చింది బ్రదర్, మళ్ళీ పోయింది అది, ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేయాలి. అంటే నీకు ఉద్యోగం లేనప్పుడు వచ్చి దేవుని ఆరాధించావు, ఉద్యోగం రాగానే వెళ్ళిపోయావు సంఘం వదిలేసి. ఇట్లాంటి భక్తి, ఇట్లాంటి ప్రేమ దేవుని పైన ఉంటే ఎట్లా? బలహీనంగా ఉంటుంది సంఘం, సంఘస్థుడు బలహీనంగా ఉంటాడు. నువ్వు ఎవరి కొరకు వస్తున్నావు సంఘానికి? దేవుని కొరకు వస్తున్నావు? పాస్టర్ని ఇష్టపడడానికి వస్తున్నావా? అంటే పాస్టర్ బాగా చెప్తాడు వాక్యం, అరే కరెక్టే, అది ఎవరు చెప్తారు? దేవుని దయ వల్ల, దేవుని అభిషేకం వలన వాళ్ళు చెప్తారు. కానీ నీ గురి యేసయ్యని నేను దర్శించాలి, యేసయ్య నన్ను దర్శించాలి. ఒక ఎన్కౌంటర్ అనేది కావాలి. సంఘానికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను దర్శించాలి అనే ఆశతోటి నువ్వు పోవాలి సంఘానికి. ఎన్కౌంటర్, టు ఎన్కౌంటర్ గాడ్. వాక్యము మంచిగా ఉంటుంది అందుకని కాదు, ప్రార్థన మంచిగా ఉంటుంది కాదు, లేకపోతే వర్షిప్లో బాగా పాటలు పాడతారు, వాయిద్యాలు బాగా వస్తాయి కాదు. నువ్వు దేనికి వెళ్ళాలి? సంఘానికి. యూ నీడ్ టు ఎన్కౌంటర్ విత్ గాడ్. యేసయ్యని దర్శించాలి. హల్లెలూయా. చూడండి, ఒక గురి లేదు నీకు. ఎందుకు సంఘానికి వెళ్తున్నావో నీకు తెలీదు. బలం ఎక్కడి నుంచి వస్తుంది? పవర్ఫుల్ చర్చ్ అనేది ఎట్లా ఉంటుంది? సంఘాలన్నీ బలహీనంగా ఉండడానికి కారణం ఇదే. ఉద్యోగం వస్తే చాలు, నాకు పిల్లలు స్కూల్ సీట్ వస్తే చాలు,
పిల్లలు లేరండి, పిల్లలు కావాలి, ప్రార్థన చేయి. తర్వాత పిల్లలు పుట్టగానే జంప్. అంటే వాక్యము లేదు, అక్కడికి అయిపోయింది. అక్కడ వాళ్ళ జీవితంలో ఆత్మీయ జీవితం అక్కడికి అయిపోయింది. పిల్లలు లేరు, పిల్లలు పుట్టారు. దేవుని నామంకి స్తోత్రం. దేవుడు నన్ను అదేంటి సంతానం లేకుండా సంతానం ఇచ్చాడు, వందనాలు, సాక్ష్యం. తర్వాత నెక్స్ట్ వారం చూస్తే అంటే నీ ఆత్మీయ జీవితం అక్కడి దాకా నిన్న. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు ఎదగడం ఆగిపోతావో నీ జీవితం కూడా ఏమైపోతుందంట, ఫలించడం ఆగిపోతుందంట. ఆత్మ వర్ధిల్లుతే అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతావు. అంటే ఆత్మకు లిమిట్ లేదు, వర్ధిల్లుతూనే ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటాడు, గురుపోతు కొమ్ము వల్లే నా కొమ్ము పైకెత్తివి, క్రొత్త తైలంతో నేను అంటబడతాను. ఎవ్రీడే ఫ్రెష్ అనాయింటింగ్. క్రొత్త తైలం అనేది ఎవ్రీడే, నూతన బలము ఎవ్రీడే పొందుకోవాలి. అవసరం ఉన్నప్పుడు సంఘానికి వచ్చి ప్రార్థించి ప్రార్థన. తర్వాత అసలు ఇట్లాంటి కేటగిరీ అంతా ఏమైపోతుందంటే, ఆకాశ పక్షులు ఏమవుతాయంటే ఆ విత్తనాలను ఎత్తుకపోతాయి చూడండి రోడ్ సైడ్. అట్లాంటి వ్యక్తులు, ఫలించని వ్యక్తులు. నువ్వు నిలకడగలిగి వాక్యము లోతుగా ధ్యానించి ప్రార్థించి ఆ దేవుని నన్ను దర్శించాలి అని నీవు ఒక నిశ్చయత కలిగి నువ్వు సంఘానికి వెళ్తుంటావో దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. కొంతకాలం పడుతుంది. నువ్వు సంఘానికి వెళ్ళగానే ఒక గంటల చేతుల్లో ప్రార్థించగానే దేవుడు ఇంక వచ్చేసినావు, నువ్వు 3 గంటలు మోకరించినావు కాబట్టి నేను దిగుతున్నా. అట్లాంటి ఏం చేయడు. నీ హృదయము దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ఏమున్నది ఒక వాక్యంలో అంటే ప్రావర్బ్స్ 23:26 అంటే సామెతలు 23:26 ఏమున్నదంటే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండవు. దేవుని మార్గములు మన కళ్ళకు ఇంపుగా నుండనివ్వాలంట. దేవుడు అంటాడు, నీకు ఇష్టమైనది ఇది వద్దు, ఇక్కడ రా అంటాడు. ఈ జాబ్ వద్దు, వదిలేయి, నేను నీకు వేరేది మంచిది ఇస్తా అంటే మనం ఇష్టపడమని. ఎందుకు? ఆ జాబ్ చాలా బాగుంది, విదేశాలకు తీసుకెళ్తారు, లేకపోతే జీతం బాగున్నది, అందులో నా ఫ్రెండ్స్ అందరు పని చేస్తున్నారు, నాకు ఇష్టమైన జాబ్, నా డ్రీమ్ జాబ్. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు అది కాదు, నీకు ఇంకోటి ఇస్తా, అది వదిలే అన్నాడు అనుకో. ఏం చేస్తాం మనం? కాంప్రమైజ్. లేదు దేవా నేను అదే పోతా. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ దైవజనం ద్వారా చెప్పించాడు అనుకో దేవుడు ఏమంటున్నాడు బ్రదర్ ఈ ఒక జాబ్ వద్దు, ఇంకొకటి ఇస్తా అంటున్నాడు, వదిలేయండి అంటే ఆడు చర్చికి రావడం మానేస్తాడు. ఎందుకో పాస్టర్ ఏం చెప్తున్నాడు అంటే ఆ జాబ్ వద్దు అంటున్నాడు. అంటే ఆయనకు చాలా కుళ్ళు, నేను అట్లా అంత మంచి జాబు దొరికినందుకు ఆయనకు అయితలేదు చూడ్డానికి. అట్లకి వెళ్తాడు, చాలా సమస్యలు పొందుకుంటాడు, అవమానాలు పడి వస్తాడు. మళ్ళీ అందులోకి వెళ్ళేది లేకుండే బ్రదర్ చాలా ఇబ్బందులు అయినాయి నాకు. దేవుడు ముందుగానే హెచ్చరించాడు. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను నేను. వివాహం విషయం కొంతమంది రెగ్యులర్గా వస్తారు, వివాహం కావాలండి వచ్చారు, వివాహం అయింది, వివాహమైన మరుసటి రోజు నుంచి సంఘానికి రారు. ఎందుకు? వాళ్ళ గురి ఏంటి? వివాహం కావాలి, వివాహం కొరకు వచ్చారు. నా దగ్గర ఒక సంఘంలో ఒక అమ్మాయి రెగ్యులర్గా వస్తుండే, యేసయ్య ప్రార్థించండి బ్రదర్, అది ఇది రెగ్యులర్గా కన్నీరు పెట్టి ప్రార్థిస్తుండే, అది చేస్తుండే ఇది చేస్తుండే. ఏంటి అంటే వివాహం కావాలని ఒక రిక్వెస్ట్ పెట్టింది, ప్రేయర్ రిక్వెస్ట్. ఏంటి అంటే మ్యారేజ్ కావాలి. సరే మా ప్రార్థిద్దాము అది ఇది అంటే ఒక 1 year వచ్చింది, మంచి రెగ్యులర్గా అన్నీ అయింది. ఆరాధనలో ఉంటే ఆరాధన, ప్రార్థనలు ఉంటే ప్రార్థనలు, రకరకాలుగా వచ్చినాక పెళ్ళి కుదిరింది. సరే పెళ్ళి కుదిరింది, వెరీ గుడ్. మరి ప్రార్థించాము, తర్వాత పెళ్ళి చేసుకుంది ఎక్కడో ఊర్లోకి వెళ్ళి. తర్వాత ఒక వారం వచ్చింది, ఏంటి అంటే దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, వివాహమైంది. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా రావడం బాగా, సంఘానికి రావట్లేదు. ఏంటి అంటే నేను అటు వెళ్ళిపోయినాను వేరే దిక్కు. సరే వెళ్ళిపోయారు, ప్రార్థన కూడా జీవితం కూడా అక్కడికి ఆగిపోయింది. నీవు నీ భర్తతో సహా సంఘానికి, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాలి సంఘంకి. ఎప్పుడైతే సహవాసం కోల్పోతావో, నీ ఆత్మీయ జీవితము ఎప్పుడైతే అక్కడ ఆగిపోతుందో, నీ జీవితం కూడా అక్కడ ఆగిపోతుంది, ఆశీర్వాదాలు లేకుండా. యూ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్,
యు ఆర్ డెడ్ ఫిజికలీ. చూడండి ఇక్కడ ఒక మాట ఉన్నది, అంటే నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు అంటే మార్గము, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అంటే నీ యొక్క డిజైర్స్, నీ యొక్క ఆశలు నాకు ఇచ్చేయి, నీ లోపల ఉన్న ఒక అహము నాకు ఇచ్చేయి, నీ లోపల ఉన్న గర్వం తీసేయి, నీ లోపల ఉన్న పదవి ఆకాంక్ష తీసేయి, నీ లోపల నేను ఒక ఆఫీసర్ని, నేను ఒక మేనేజర్ని ప్రైడ్ తీసేయి, నేను ఒక పాస్టర్ని, ఐఎమ్ ఏ హీలింగ్ ఎవాంజలిస్ట్, వరల్డ్ ఎవాంజలిస్ట్, నేను అనేక దేశాలకు వెళ్ళాను, నా పేరు మార్టిన్, అట్లనా తీసేయి అవన్నీ. నా హృదయం కావాలి దేవుడికి. నీ యొక్క ఆశ అంటే సొంత ఆశ, యువర్ ఓన్ డిజైర్స్ అనేది దేవుడు ఏమంటున్నాడు అంటే తొలగించు. సెల్ఫ్ డిజైర్, సెల్ఫ్ అజెండా అనేది తీసి గాడ్స్ అజెండా యాడ్ చేయాలి. యూ నీడ్ టు ట్యాప్ ఇంటూ గాడ్స్ అజెండా. అంటే నీ యొక్క సొంత ప్రణాళిక తొలగించి దేవుని ప్రణాళికకు ఏం కావాలో నువ్వు అటాచ్ కావాలి. అప్పుడు ఫలము అనేది, ఫలించడం అనేది కళ్ళకు కనబడుతుంటుంది. ఎందుకు? సొంత కార్యాలు, సొంత ఆశలు, సొంత ఐడియాలు ఇలాంటి రకరకాలుగా ఉంటాయి. సెల్ఫ్, యూనిట్ టు డై టు సెల్ఫ్ అంటే సొంతము చావాలి మన జీవితంలో, మన సొంత ఆశలు, సొంత నిర్ణయాలు చావాలి. దేవుని ప్రణాళిక, దేవునికి అనుగుణంగా దేవునికి ఏది ఆశిస్తున్నాడో, మన జీవితం పట్ల ఏమున్నదో దేవునికి అడిగి పొందుకొని ప్రభా నాకు బయలుపరచు అని ఆయన దైవజనుల ద్వారా బయలుపరచు. కొన్నిసార్లు దైవజనులు చెప్పినవి అన్నీ నువ్వు ఏం చేయాలంటే మళ్ళీ ప్రార్థించాలి, ప్రభా ఇది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. గుడ్డిగా వెళ్ళొద్దు, దుంకుమంటే బాయిలో దుంకొద్దు. ఎందుకు? దైవజనుడు చెప్పాడు కదా. అన్ని సందర్భాలలో అది జరగదు. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి ఒక అధికారి వస్తాడు, వచ్చినప్పుడు ఏమవుతుందంటే కుష్ఠరోగంతో వస్తాడు, 7 సార్లు నీళ్ళలో మునుగుమంటాడు. అప్పుడు ఏం చేయాలి? గుడ్డిగా వెళ్ళి మునిగాలి, అడగొద్దు. దేవుని దగ్గర విచారిస్తా, నేను ప్రార్థిస్తా, దేవుని చిత్తం ఏందో తెలుసుకుంటా, అది కాదు. ఆ సందర్భం వేరే. కొన్ని విషయాలు ఉంటాయి, నీ వివాహ విషయము లేకపోతే నీ జీవితం విషయము, నువ్వు దేవుడు ఏమంటున్నాడు ఏంటి అని తెలుసుకోవాల్సినవి ఉంటే నువ్వేం చేయాలి? దైవజనుడు చెప్పినాక కూడా నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించి ప్రభా మరి ఈ విధంగా ఉన్నది, మరి ఇది ఎలా అనేది నువ్వు నాకు కన్ఫర్మ్ చేయని చెప్పి నువ్వు తెలుసుకొని ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ఇష్టం వచ్చినట్టు వెళ్ళి దైవజనులను తిట్టడం చేస్తుంటారు, అరే ఆయన చెప్పిండు ఇట్లా చేసిండు అది ఇది అని. ఇఫ్ గాడ్ రివీల్డ్ సంథింగ్ టు యూ ఆర్ ప్రామిస్డ్ సంథింగ్ టు యూ, యూ నీడ్ టు ప్రే ఫర్ దట్. అంటే ఆ విషయం గురించి నువ్వు ప్రార్థించాలి. దానికి అది పొందుకునేటకు కృప కావాలి ప్రభువా. ఇప్పుడు దేవుడు నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడు అని దైవజనుడు చెప్పి వెళ్ళిపోయాడు, కానీ నువ్వు దాని గురించి ప్రార్థించాలి, ఆ కృప నీ మీదకి రావాలి, ఆ ద్వారాలు తెరుచుకోవాలి అని. సరే, దేవుడు ఒక మాట చెప్తే అది నెరవేరి తీరుతుంది. ఆయన అబద్ధ మాటకు మానవుడు కాదు, అబద్ధ మాట పశ్చాత్తాపట్టకు నరపుత్రుడు కాదు. కానీ ఒక దైవజనుడు మాట రిలీజ్ చేసిండు అంటే అపవాది ఏం చేస్తుంది అంటే దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక విత్తనం మనకు వచ్చింది అంటే ఆ విత్తనాన్ని ఎత్తుకపోవడానికి అపవాది ప్రయత్నిస్తుంది. మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, నిర్లక్ష్యంగా ఉండొద్దు, ఒక గురి లేని వ్యక్తిగా ఉండకూడదు. ఏంటిది చూడండి, అసలు నీ యొక్క ఆత్మీయ జీవితము ఎంత ఎదుగుతుందో నువ్వు ఈ లోకంలో అంతగా ఎదుగుతావు, ఫైనాన్షియల్గా అంతగా ఎదుగుతావు. నువ్వు ఆత్మలో ఎంత బలపడితే ఫైనాన్షియల్గా అంత బలపడతావు. నువ్వు ఆత్మలో ఎంత గొప్పగా ఎదుగుతున్నావు, వాక్యంలో ఎంత గొప్ప ఎదుగుతున్నావు, నీ ఆరోగ్యం అంత బలంగా ఉంటుంది, నీ కుటుంబం అంత బలంగా ఉంటుంది, నీ యొక్క జీవితం అంత ఫలభరితంగా ఉంటుంది, నీ మినిస్ట్రీ అంత ఫలభరితంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి ఒక్క మాట ఏంటంటే యోహాను సువార్త 12:24 ఒక మాట చివరిగా, యోహాను సువార్త 12:24 దాంట్లో ఏముందంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ చావకుండిన ఎడల ఒంటిగా ఉంటుందంట. అంటే అన్లెస్ ఎ సీడ్ డైస్ అది ఇట్ విల్ నాట్ మల్టిప్లై. గోధుమ గింజ చావకుండిన ఎడల ఒంటిగా ఉంటుంది, అంటే అది చావకపోతే ఒంటిగానే ఉంటుంది. ఎప్పుడైతే అది చనిపోతుందో ఆ విత్తనము ఫలిస్తుందంట. మీరు ఎప్పుడైనా చూసారా? విత్తనంని ఎప్పుడైతే
ఒక రైతు ఆ భూమిలో పాతేస్తాడో, అంటే భూమిలో పెట్టి మట్టి కప్పుతాడు. విత్తనము భూమిలో ఎలా ఉంటుందంట? ఒంటరిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒంటరిగా ఉంటుంది. మరి దాన్ని కప్పి పెడతారు, భూస్థాపితం మట్టితో కప్పి పెడతారు. సూర్యుని వెలుగు పడదు. మరి లోపల ఏముంటుందో తెలియదు, నిస్సహాయత స్థితిలో ఉంటుంది ఆ విత్తనం. జాగ్రత్తగా వినండి. విత్తనము భూమిలో వేసినప్పుడు, మట్టితో కప్పినప్పుడు అది ఒంటరిగా ఉంటుంది. విత్తనము సూర్యుడి కిరణాలు దాని మీద పడవు. చీకటిలో ఉంటుంది, మొత్తం చీకటిలో, అంధకారంలో ఉంటుంది ఆ విత్తనము. ఒంటరిగా ఉంటుంది, ఎవరు సహాయం చేయడానికి నిస్సహాయంగా ఉంటుంది ఆ విత్తనము. కానీ విత్తనం వేసిన వాడు డైలీ వచ్చి అక్కడ చూస్తుంటాడు. ఏంటి? ఆ విత్తనము లోపల ఉంటుంది, కానీ బయట నుంచి చూస్తుంటాడు విత్తనం వేసిన వాడు. ఆ విత్తనము చీకట్లో ఉంటుంది, నిస్సహాయతగా ఉంటుంది, మరి ఒంటరిగా ఉంటుంది, ఏం చేయలేని స్థితి. కానీ కొద్ది రోజులైనాక ఏమవుతుందంటే అది ఫలించడము మొదలు పెడుతుంది. ఆ విత్తనము ఆ ఫలించడం మొదలుపెట్టినప్పుడు ఆ విత్తనానికే తెలీదు దాని లోపల ఉన్న శక్తి, మరి అది ఇట్లా చీల్చుకొని బయటికి వస్తుంటుంది భూమి మీదకి. అంటే అంత గట్టి భూమిని చీల్చుకొని ఆ విత్తనం బయటికి వస్తుంటుంది. అంటే ఎంత శక్తి ఉన్నది దాని లోపల అనేది దానికే తెలీదు. నీవు ఈరోజు కృంగిపోయి ఉన్నావా, బలహీనంగా ఉన్నావు, చీకట్లోనూ అంధకారంలోనూ నిస్సహాయత స్థితిలో ఉన్నావా, ఆ విత్తనము నీలో ఉన్నది. ఆ విత్తనం వలె ఉన్నావా, ఆ ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ నుంచి యూ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్. స్ట్రెంగ్త్ విల్ కమ్ వెన్ యు ఆర్ హెల్ప్లెస్. గాడ్స్ గ్రేస్ విల్ కమ్ వెన్ యు ఆర్ హెల్ప్లెస్. అంటే నీవు బలహీనంగా ఉన్నప్పుడే నువ్వు దేవుడు కృప అనేది అంత బలంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీవు చేయవలసింది ఏంటంటే నీ హృదయము దేవునికి ఇవ్వాలి. హృదయం అంటే ఏంటి? జస్ట్ రక్షింపబడ్డానండి అందుకే హృదయం ఇచ్చాను కదా, నేను బాప్తిజం తీసుకుని, అది కాదు హృదయం అంటే. నీ యొక్క సొంత డిజైర్, సొంత అజెండా, ఓన్ డిజైర్, నీ యొక్క సొంత ప్రణాళిక తీసి దేవుని ప్రణాళికలోకి వెళ్ళాలి. అంటే యూ నీడ్ టు ట్యాప్ ఇన్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్, అంటే అజెండా ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు అట్లా కనెక్ట్ అవుతావో దేవుని అజెండాకి, యూ స్టార్ట్ మల్టిప్లయింగ్. అంటే ఆశీర్వాదాలు అనేది కంటికి కనబడతా ఉంటాయి. అన్లెస్ యూ డై టు సెల్ఫ్ యూ విల్ నాట్ గ్రో. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చావకూడిన అది ఫలించదు. నీవు నీ సొంత నిర్ణయాలు, నీ యొక్క సొంత అజెండా, నీ యొక్క సొంత ఆశలు, నీ యొక్క సొంత ప్రణాళికలు పట్ల చావకపోతే నీవు ఫలించవు. ఫలము అనేది ఎట్లా వస్తుంది? వీటికి యూ నీడ్ టు డై టు సెల్ఫ్ గ్లోరీ. నీ యొక్క సొంత మహిమ కొరకు పాకులాడినావు అనుకో, నీకు రాదు. నువ్వు ఎప్పుడైతే అవన్నిటికీ నువ్వు మృతముగా ఉంటావో దేవుడు నిన్ను ఫలించడము నడుపద అంటాడు. ఆ విత్తనము వలె ఆ గోధుమ గింజ ఎప్పుడైతే చనిపోతుందో ఫలించడం మొదలు పెడుతుంది. ఆ విత్తనం భూమిలో ఉన్నప్పుడు చీకటిగా ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది, నిస్సహాయత స్థితిలో ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న శక్తి తెలీదు. నీకు కూడా నీ శక్తి తెలీదు. నీవు ఫలించే రోజు వస్తున్నది. కొన్ని రోజుల తర్వాత యూ విల్ గ్రో. హల్లెలూయా. నీవు ఫలించే సమయం వచ్చింది, నువ్వు మల్టిప్లై అయిన సమయం వచ్చింది. నీవు ఆశీర్వదింపబడి అనేకులను ఆశీర్వదించే సామర్థ్యము నీకు వస్తుంది దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు ఏమంటారు ఒక దయ కలిగిన గుణం ఉంటుందో, ఇతరులను ఆశీర్వదించే గుణం ఉంటుందో, అప్పుడు నువ్వు ఫలించడం మొదలు పెడతావు. నీ సరిహద్దులు విశాలపోతుంటాయి. నువ్వు ఇతరులను ఆశీర్వదించలేని గుణం ఉన్నదనుకో, అలాంటి క్యారెక్టర్ ఉన్నదనుకో, నాకే కావాలంతా, నా పిల్లలకే కావాలా, నేనే ఉండాలా అంటే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఆగిపోతుంది. ఎందుకు అంటే నిన్ను ఆశీర్వదిస్తే నాకు ఉపయోగం లేదు, మహిమకరంగా కాదు. యూ నీడ్ టు డై. సొంతము చంపుకుంటే ఆ విత్తనము వలె ఏమవుతుందంటే ఆ విత్తనం ఇట్లా చీల్చుకొని బయటికి వస్తుందంట. ద పవర్ ఇన్ దట్ సీడ్. నీలో వాక్యము అనే విత్తనాలు పడుతున్నాయి. నీవే విత్తనము. దేవుని వాక్యం మూలంగా నువ్వు అక్షయ బీజముతో జన్మించిన వ్యక్తివి. అక్షయ బీజమా కాదను, దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజము.
ఎప్పుడైతే ఆ ఒక విత్తనము భూమి మీద ఉన్నదో మరి ఫలిస్తలేదు, కానీ కొద్ది రోజులు అయినాక ఫలిస్తుంది. అనేకులను పోషించే సామర్థ్యము దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆ శక్తి, ఆ బలము సంఘముగా మనము పొందుకోవాలి, విశ్వాసిగా మనం పొందుకోవాలి. సంఘము బలహీనంగా ఉండడానికి కారణము, బలము లేకుండా ఉండడానికి కారణము ఏంటంటే ఆ దేవుడు ఒక ప్రణాళిక అటాచ్ కాకుండా మనం ఏం చేస్తామంటే మన సొంత డిజైర్స్, సెల్ఫ్ డిజైర్స్, నా ఉద్యోగం, నా వ్యాపారము, మరి నా ఒక మినిస్ట్రీ, నా చర్చ్, నా సంఘస్థులు, నా ఇల్లు, నా పిల్లలు, కరెక్టే, ఇవన్నీ ఇచ్చినవి కూడా దేవుడే. ఫోకస్ ఎక్కడ? నా రాజ్యము నీతి వెతుకుడు, అవన్నీ వస్తాయంట. హల్లెలూయా. ఆర్ యు రెడీ? మరి సొంత నిర్ణయాలు తీసుకునే కంటే దేవుని ప్రణాళికలో ఎప్పుడైతే అటాచ్ అయి ఉంటామో మనము ఫలించడం మొదలు పెడతామంట. హల్లెలూయా. వి నీడ్ టు ప్రే. నులివెచ్చగా అంటే మన ఇష్టానుసారమైన జీవితం కాకుండా దేవుని ప్రణాళిక ఏంటి అనేది మనము కనిపెట్టి ప్రార్థించాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దినములు చెడ్డవి కనుక మరి ఏంటి, దుర్దినములు రాకముందే నువ్వు జాగ్రత్త పడాలి. ఇంకెప్పుడు జాగ్రత్త పడతావు? సంఘం ఎప్పుడు బలపడుతుంది? బలహీనంగా ఎన్నాళ్ళ వరకు బలహీనంగా ఉంటావు? ఎన్నాళ్ళ వరకు అప్పులతో ఉంటావు? ఎన్నాళ్ళ వరకు దరిద్రంలో ఉంటావు? ఎన్నాళ్ళ వరకు ఈ ఆత్మీయ జీవితం ఎప్పుడూ చూడు కొద్ది స్థాయి అంటే చిన్నపాటి విశ్వాసము అంటే అవిశ్వాసం ఎక్కువ, విశ్వాసం తక్కువ. ఇలా అవిశ్వాసంలో ఎన్నాళ్ళు జీవిస్తావు? బయటికి రావాలి. ఒక డిజైర్ ఉండాలి. ప్రార్థించాలి. ప్రార్థిస్తామా ఈ ఆదివారం లేకపోతే ఈరోజు? మరి దేవుడు ప్రణాళిక ఏంటి అనేది మనం ప్రార్థిస్తాం. ప్రభా, నీ ప్రణాళికలో నన్ను నడిపించు. ఆశా నిగ్రహము, సద్గుణము, మరి ఏంటి దయ, నిష్ఫలుడుగా నేను ఉండాలని లేను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడానికి వందనాలు, మహోన్నతుడా దేవానికి వందనాలు. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘంలో ఇదిగో ఇటు ఛానల్స్లో, టీవీ ఛానల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా ఇదిగో గొప్ప కార్యాలు చేయి వారి జీవితాలలో. అయ్యా ఇదిగో సొంత నిర్ణయాలు కాకుండా ప్రభా, ఇదిగో దేవుని ప్రణాళిక, సొంత ప్రణాళిక కాకుండా ఇష్టానుసారంగా జీవించకుండా ప్రభా మా హృదయాలు మీకు ఇచ్చి, అంటే ప్రభా హృదయము అంటే అయ్యా ఇదిగో కేవలము రక్షణ కాదు, కానీ అయ్యా ఇదిగో మా యొక్క నిర్ణయాలు, మా యొక్క ఆశలు అన్నీ మీ పాదాల కాడ ఉంచుతున్నాం నాయన. అయ్యా ఇదిగో బలహీనంగా ఉండడానికి వీలు లేదు. బలపరచుమని ప్రార్థిస్తున్నా. నీ ప్రణాళిక ఏంటో బయలుపరచుమని ప్రార్థిస్తున్నాం. వి నీడ్ డైరెక్షన్ లార్డ్ ఫ్రమ్ యూ. నజరేయుడైన యేసు నామమున నడిపించుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఇదిగో ఇష్టానుసారంగా జీవించకుండా ప్రభా, అయ్యా చీకటిలో నడవకుండా మేము వెలుగు వాళ్ళే, వెలుగు సంబంధులు, వెలుగులో నడిచి ప్రభా అనేకులకు వెలిగించి వారిగా ఉండటకు సహాయం చేయండి. బలపరచుమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క చివరి దినాలలో గొప్ప కార్యాలు చేయండి. రాకడ బలపరచుమని ప్రార్థిస్తున్నాం నాయన. మహిమ అనేకులకు మా ద్వారా, మా సంఘం ద్వారా అంటే ప్రభా సంఘం బలహీనంగా ఉండడానికి వీలు లేదు ప్రభా. మా సొంతము అనేది చావాలి ప్రభా. దేవుని ప్రణాళికలో ఉండాలి. భక్తి ఎదగాలి ప్రభా. మేము భక్తిలో ప్రభా మంచితనంలో ఎదగాలి, సాత్వికంలో ఎదగాలి, సద్గుణంలో ఎదగాలి ప్రభా, ఆశా నిగ్రహంలో ఎదగాలి ప్రభా. అయ్యా ఇదిగో సహోదర ప్రేమలో ఎదగాలి ప్రభా. నైనా నిష్ఫలముగా ఉండడానికి వీలు లేదు ఈ భూలోకం మీద. ఆ విత్తనము ప్రభా ఇదిగో అక్షయ బీజముతో మేము జన్మించాము. నిష్ఫలముగా ఉండడానికి వీలు లేదు. ఫలించి అభివృద్ధి పొందాలి ప్రభా ప్రతి ఒక్కరు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఎవరెవరికైతే మీకు బాగలేదు, నేను అక్షయ బీజము ద్వారా జన్మించాను, హల్లెలూయా, నా లోపల ఏ అవయవం కానీ లేకపోతే ఏ వ్యాధి కానీ ఉండడానికి వీలు లేదు, ఏ వైరస్ కానీ ఉండడానికి వీలు లేదు అని నువ్వు ప్రవచించు. నజరేయుడైన యేసు నామములో ఇదిగో అధికారముతోటి ప్రార్థించి నువ్వు ఏం చేయాలి? దాన్ని వెలగొట్టాలి. హల్లెలూయా. నువ్వు అలా అధికారం ఉపయోగించడమే కాదు, కానీ సద్గుణంలో ఎదగాలి, ఆశ నిగ్రహంలో ఎదగాలి, సహోదర ప్రేమలో ఎదగాలి, దయలో ఎదగాలి. హల్లెలూయా. మరి నీవు ఇంకా ఇలా ఏంటి నిష్ఫలంగా ఉండడానికి వీలు లేదు. వీటిలో ఎదిగి ఏం చేయాలంట? నీ పిలుపుని ఏం చేసుకోవాలంటే నిశ్చయముగా స్థిరపరచుకోవాలి. హల్లెలూయా. మరి బలముగా కలిగి జీవిద్దామా? దేవునికి సాక్షిగా ఉందామా? హల్లెలూయా. థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ సండే. థ్యాంక్ యూ.